అరుణాచలంలో మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ ఎవరు చేశారో మీకు తెలుసా? ఒకసారి శివుడికి కైలాసంలో తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి సరదాగా వెనక నుంచి శివుని 2 కళ్ళను మూసేస్తారు. అప్పుడు విశ్వమంతా ఒక్కసారి చీకటైపోతుంది. అప్పుడు దేవతలందరూ శివుడిని ప్రార్థించడంతో కళ్ళు తెరిచినటువంటి పరమేశ్వరుడు కోపంతో నీ ఆట పట్టించే తనం వల్ల బ్రహ్మ సృష్టికి విఘాతం కలిగి కొన్ని క్షణాల పాటు లోకమంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది. నువ్వు తక్షణమే భూలోకానికి వెళ్ళి తపస్సు చేయాలి. అంతేకాదు తపస్సు ముగిశాక నేను పొదివిదీరినటువంటి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని పార్వతీదేవితో అంటారు. శివుడు చెప్పినట్టే పార్వతీదేవి భూలోకానికి వెళ్ళి తపస్సు చేసి అరుణాగిరి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. దాంతో పార్వతీదేవికి పాప పరిహారం పూర్తవుతుంది. అప్పుడు శివుడు కాంతి రూపంలోకి మారి అరుణాచలంలోకి వచ్చి అగ్నిలింగంగా మారుతాడు. వెంటనే పార్వతీదేవి కూడా ఆ అగ్నిలింగంలో ఐక్యమైపోతుంది. ఆ రోజు నుంచి స్వయంగా దేవతలందరూ కూడా గౌతమ మహర్షితో పాటు అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. చూశారు కదండి. ఓం నమః శివాయ.